మరుసటి రోజు ఉదయం 6 గంటలు. సూర్యోదయం అవుతోంది. వంటగదిలో కావ్య హడావిడిగా కాఫీ కలుపుతోంది. హాల్లో సుజాత దేవుడి పటాలకు పూలు పెడుతోంది. ఏమే కావ్య, ఇంకా కాఫీ కాలేదా? మా శ్రావణికి పొద్దున్నే నిద్రలేవగానే వేడివేడి ఫిల్టర్ కాఫీ గొంతులో పడకపోతే రోజంతా తలనొప్పిగా ఉంటుంది. త్వరగా తీసుకురా. ఇదిగో అత్తమ్మా, డికాషన్ దిగుతోంది. పాలు కూడా కాగాయి. 2 నిమిషాల్లో తెస్తున్నాను. అన్నయ్య గారు కూడా లేచారా? ఆయనకు టీ కావాలేమో కదా. నిన్న రాత్రి టీ ఇష్టంగా తాగారు. ఆయన ఇంకా లేవలేదులే. ముందు శ్రావణికి తీసుకుని వెళ్ళు. నేనీ దేవుడి దీపారాధన ముగించుకొనొస్తాను. కావ్య 2 కప్పుల్లో కాఫీ తీసుకుని శ్రావణి పడుకున్న గదిలోకి వెళ్తుంది. శ్రావణి అప్పుడే నిద్రలేచి తల దువ్వుకుంటూ ఉంటుంది. వదినా, కాఫీ తీసుకోండి. రాత్రి బాగా నిద్ర పట్టిందా? దోమలేమైనా కుట్టాయా? నిద్రేం పడుతుందిలే. మీ ఊర్లో ఒక్కటే ఉక్కపోత. మా ఇంట్లో అయితే ఏసీ ఉంటుంది కదా. ఇక్కడ ఫ్యాన్ గాలికి నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఏసీ వేయించుకోమని మా తమ్ముడికి ఎన్నిసార్లు చెప్పినా వినడు. సరేగాని కాఫీలో చక్కెర కొంచెం తక్కువేశావా? అవునండి, నిన్న మీరు మాట్లాడుతూ డైటింగ్ చేస్తున్నాను, చక్కెర తగ్గించాలి అన్నారు కదా. అందుకే కొంచెం తక్కువ చేశాను. మీకు సరిపోకపోతే చెప్పండి, ఇంకొంచెం తెస్తాను. పర్లేదులే, తాగేస్తాను. అయినా నా మాటలు బాగానే గుర్తుపెట్టుకుంటున్నావే. నిన్న రాత్రి జరిగిన దానికి నా మీద నీ కోపం లేదా? అయ్యో, కోపం ఎందుకండి? మీరు మా ఇంటి ఆడపడుచు. అన్నయ్య మీద తమ్ముడి మీద అలికే హక్కు, కోప్పడే హక్కు మీకు కాకపోతే ఇంకెవరికుంటుంది? మీరు కోప్పడినా అందులో ప్రేమే ఉంటుంది కదా వదినా. మాటలు బాగానే నేర్చావే. సరేగాని ఈరోజు టిఫిన్ ఏంటి? మా ఆయనకు ఉప్మా అంటే అస్సలు పడదు. మీరేది చెప్తే అది చేస్తానండి. పిండి ఉంది, దోశలు వేయమంటారా? లేక పూరి కూర చేయమంటారా? ఆయనకేమో దోశ కావాలి, నాకు మాత్రం వేడివేడిగా ఇడ్లీలో పల్లీ చట్నీ ఉండాలి. అన్నీ చేయగలవా లేక కష్టమా? కష్టమైతే చెప్పు, నేనొచ్చి సాయం చేస్తాను. కష్టమేముంది వదినా, అన్నీ నేను చేస్తాను. మీరు ప్రశాంతంగా స్నానం చేసిరండి. అత్తయ్యగారు కూడా సాయం చేస్తారులే. ఇంతలో శ్రావణి భర్త ప్రసాద్ ఫోన్ మాట్లాడుతూ గదిలోకొస్తాడు. అతడి ముఖం కొంచెం టెన్షన్గా ఉంటుంది. శ్రావణి, ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందే. మన ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు. ఏమైందండి పొద్దున్నే? అద్దె కట్టేశాం కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశాడు? అద్దె కోసం కాదులే, మన ఫ్లాట్ పైన వాటర్ ట్యాంక్ పగిలిపోయిందట. నీళ్లన్నీ మన ఇంట్లోకి లీక్ అవుతున్నాయట. ఇల్లంతా వాటర్ వచ్చేసి గోడలు పాడవుతున్నాయి అన్నాడు. ఇప్పుడు ఆ ట్యాంక్ మార్చి గోడలకు రిపేర్లు చేయాలంటే కనీసం 15 రోజులు పడుతుందట. ఏంటి, 15 రోజులా? మరి మన సామానంతా ఏమైపోవాలి? మనం రేపు ఊరు వెళ్ళాలి కదా. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఓనర్ ఏమంటున్నాడంటే వారం 10 రోజులు పనులు జరుగుతాయి కాబట్టి మనం అప్పుడే రావద్దని. దుమ్ము ధూళితో ఇల్లంతా నిండిపోతుంది, మనకు చాలా ఇబ్బంది అంటున్నాడు. మన సామానంతా ఓనర్ వాళ్ళ తమ్ముడు వచ్చి సర్ది ఒక గదిలో పెట్టేస్తాడట. మనం ఎలాగో అత్తగారింట్లో ఉన్నాం కదా, ఇంకో 10 రోజులు అక్కడే ఉండమని చెప్తున్నాడు. అదేంటల్లుడు గారు, ప్రాబ్లం అంటారు? ఇది మాకు పండగలాంటి వార్త. మా అమ్మాయి అల్లుడు ఇంకో 10 రోజులు మా ఇంట్లో ఉంటారంటే నాకెంత సంతోషం అనుకున్నారు? అవునమ్మా, మీకు సంతోషమే. కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళాలి కదా. 10 రోజులు ఇక్కడెలా ఉంటాము? నా ఆఫీస్ గురించి ప్రాబ్లం లేదు శ్రావణి. నేను ఇందాకే మా మేనేజర్కి కాల్ చేసి అడిగాను. ల్యాప్టాప్ తెచ్చుకున్నాను కదా, ఇక్కడ నుండే వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని చెప్పాను. ఒప్పుకున్నాడు. చూసావా శ్రావణి, అంతా దేవుడి దయ. నువ్విక్కడ నా కళ్ళెదురుగా ఉండాలని ఆ భగవంతుడు ఇలా చేశాడు. కావ్య, ఏమే కావ్య, విన్నావా? విన్నానత్తమ్మా. వదిన వాళ్ళు ఇంకో 10 రోజులు ఇక్కడే ఉంటారు కదా. చాలా సంతోషం. నేను వెళ్ళి టిఫిన్ పనులు మొదలు పెడతాను. ఉండు కావ్య. అమ్మా, 10 రోజులు మేమిక్కడే ఉంటే కార్తిక్ గాడికి ఇబ్బందిగా ఉంటుందేమో. మొన్ననే వాడికి ప్రమోషన్ రాలేదని ఫీల్ అవుతున్నాడు. మేముంటే ఖర్చులు పెరుగుతాయి కదా. వాడికిష్టమేనా? ఏంటక్కా మాటలు? నువ్వు నా సొంత అక్కవి. నువ్వు బావగారు కలిసి నా ఇంట్లో 10 రోజులు కాదు 10 నెలలు ఉన్నా నేనేమీ అనుకోను. ఖర్చుల గురించి నువ్వు ఆలోచించకు. నా చెయ్యి ఇంకా అంతలా పడిపోలేదు. థ్యాంక్యూరా కార్తిక్. పరిస్థితులు అలా వచ్చాయి. ఇంటి పనులు అవగానే మేం బయలుదేరుతాం. అబ్బా బావగారు, మీరు ఊరికే ఫార్మాలిటీకి ఫీల్ అవ్వకండి. హాయిగా ఉండండి. నేను మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలు, చికెన్, మటన్ అన్నీ తెస్తాను. ఏమే కావ్య, లిస్టు రాసివ్వు.
వదినకు బావగారికి ఏమేమి ఇష్టమో అడిగి మరీ వండు. సరేనండి, నేనన్నీ అడిగి వండుతాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ రెడీ అవుతుంది. ఉదయం 11 గంటలు. ఇంట్లో అందరూ టిఫిన్లు చేసి టీవీ చూస్తూ కూర్చుంటారు. పక్కింటి కామాక్షి ఒక్కపొడి నములుతూ లోపలికొస్తుంది. ఓ సుజాత, ఉన్నావా ఇంట్లో? రా కామాక్షి రా. రాగానే ఒక్కపొడి నమలకపోతే నీకు రోజు గడవదేమో. కూర్చో. ఇప్పుడే శ్రావణి వాళ్ళు ఊరు వెళ్లటం లేదని తెలిసి మేమంతా సంతోషంగా కూర్చున్నాం. అవునా? అదేంటే శ్రావణి, నిన్ననే కదా వచ్చారు, రేపు వెళ్ళిపోతామన్నావు. ఏమైంది? మా అల్లుడు గారికి ఆఫీసులో సెలవులిచ్చారా ఏంటి? సెలవులు కాదు పిన్ని, మా పట్నం ఇంట్లో వాటర్ ట్యాంక్ పగిలిందట. రిపేర్లు చేయాలని ఓనర్ ఆపాడు. అందుకే మరో 10 రోజులు ఇక్కడే. ఓ, అదో సంగతి. సరే సరే, మంచిదేగా. పుట్టింట్లో కాలు మీద కాలేసుకుని మహారాణిలా కూర్చోవచ్చు. అదేంటి, మీ కొత్త కోడలు కావ్య కనిపించడం లేదు? అప్పుడే గదిలోకి వెళ్ళి పడుకుందా ఏంటి? పడుకోవడమేంటి కామాక్షి, ఉదయం నుంచి వంటగదిలో పని చేస్తూనే ఉంది. శ్రావణి కోసమని 2-3 రకాల టిఫిన్లు చేసింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి నాన్ వెజ్ చేస్తోంది. పాపం, చాలా కష్టపడుతోంది నా కోడలు. ఓసుని అమాయకత్వం తగలయ్య. నీ కోడలు కష్టపడుతోందనుకుంటున్నావా? ఇదంతా నటన పిచ్చిదానా? కొత్త కోడళ్ళొచ్చాక వారం రోజులు ఇలాగే అన్ని పనులు చేసినట్టు బిల్డపిస్తారు. ఆ తర్వాత అత్త నెత్తికెక్కి కూర్చుంటారు. అదేంటి పిన్ని అలా అంటావు? కావ్య చాలా మంచిదే. నిన్న నా కోసం తన చీర కూడా ఇచ్చేసింది తెలుసా? అస్సలెదురు చెప్పదు. నువ్వు పట్నంలో ఉండి బాగా తెలివి తక్కువ దానివి అయిపోయావే శ్రావణి. ఒక ఆడది తన చీరని అంత ఈజీగా వేరే వాళ్ళకిచ్చేసిందంటే దాని వెనుక ఎంత పెద్ద ప్లాన్ ఉందో ఆలోచించు. ప్లానా? ప్లాన్ ఏముంటుంది అందులో? నీకు తెలీదే. ఇప్పుడు నీకు చీరిచ్చి మంచిదని పెంచుకుంటుంది. రేపు మీ నాన్న ఆస్తి, ఆ పొలమంతా కార్తీక్ గాడి పేరు మీద రాయించుకుంటుంది. అప్పుడు నువ్వు అడగటానికి వీల్లేకుండా ముందే నీ నోరు మోయిస్తుంది. ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్. పైగా ఇందాక నేను వస్తుంటే చూశాను, మీ ఇంటి బీరువా తాళాలు దాని మొలతాడుకు వేలాడుతున్నాయి. అవును కామాక్షి, మొన్నే కార్తీక్ గాడు బీరువా తాళాలు దాని చేతికిచ్చాడు. అది ఇంటి ఇల్లాలి కదా అని నేను కూడా ఏమనలేదు. అదే నీ కర్మ సుజాత. పెళ్ళై నెల కాలేదు, అప్పుడే ఇంటి తాళాలు దానికిచ్చేశారా? అంటే ఇంకా ఈ ఇంట్లో మీ పెత్తనం పోయినట్టే. శ్రావణి, నువ్వు ఆడపడుచువి, ఈ ఇంటి బిడ్డవి. ఆ బీరువాలో మీ అమ్మ నగలు, నీ పెళ్లికి ముందు కొన్న పట్టు చీరలు అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఆ కావ్య ఏమైనా తీసుకుందేమో చూసుకున్నావా? పిన్ని, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. కావ్య అలా దొంగతనం చేసే రకం కాదు. కార్తీక్ ఇష్టపడితేనే కదా పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడతాడు. మొగుడికి వల వేయటం ఆడవాళ్ళకి పుట్టుకతోనే వస్తుంది. మా చుట్టాలమ్మాయి ఒకటి ఇలాగే అత్తగారింట్లో అడుగుపెట్టింది. వారం రోజులందరికీ సేవలు చేసింది. నెల తిరిగేసరికి ఆడపడుచుని ఇంట్లోంచి గెంటేసింది. చూసుకో శ్రావణి, నువ్వు 10 రోజులు ఉంటానంటున్నావు. ఈ 10 రోజుల్లో నిన్ను ఎలా బయటకు పంపాలో ప్లాన్ గీస్తుంది చూడు నీ మరుదలు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. నా కూర మాడిపోతుంది, నేను వెళ్తాను. కామాక్షి వెళ్ళి కాని ఆమె వేసిన అనుమాన బీజం శ్రావణి మనసులో నాటుకుంటుంది. ఏమే శ్రావణి, కామాక్షి చెప్పింది కూడా నిజమేనేమో అనిపిస్తోంది. కావ్య మరీ అతిగా మంచిదలా నటిస్తోందేమో. నిన్న నువ్వన్నం తినకపోతే తను కూడా తినలేదు. ఎవరైనా అలా చేస్తారా చెప్పు? అవునమ్మా, నిన్న నేను అంతలా అరిచినా అది పల్లెత్తు మాటనలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. కామాక్షి పిన్ని చెప్పినట్టు నా ఆస్తి మీదేమైనా కన్నుపడిందా దానికి? మన బీరువా తాళాలు దాని దగ్గరెందుకుండాలి? అదే నేను అనుకుంటున్నాను. నువ్వొకసారి ఆ బీరువా చెక్ చెయ్యి. నీ బంగారు చైను, మా గాజులు అన్నీ ఉన్నాయో లేదో చూడు. అప్పుడే వంటగదిలోంచి కావ్య చేతులు తుడుచుకుంటూ వస్తోంది. అత్తమ్మా, కూరలైపోయాయి, అన్నం ఉడుకుతోంది. వదినా, మీకు మజ్జిగ తీసుకురావాలా? ఉక్కపోతగా ఉందన్నారు కదా. మజ్జిగొద్దు, ఏమివ్వద్దు. నువ్వు ముందిలారా. ఏంటి వదినా, ఏమైంది? ఏం కాలేదు. నీ దగ్గర మనింటి బీరువా తాళాలున్నాయట కదా, అవొకసారి లైబు. నాకు లోపల ఒక పనుంది. ఇదిగోండి వదినా, అయినా మీకు ఏం కావాలన్నా నన్ను అడిగితే నేను తీసిస్తాను కదా. మీరు శ్రమ పడటం ఎందుకు? నేను ఈ ఇంటి బిడ్డను. నా ఇంట్లో నా బీరువా తీసుకోవడానికి నాకు శ్రమ ఎందుకుంటుంది? నువ్వొచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే నాకే ఎదురు చెప్తున్నావా? నేను తీసుకోలేనా? అయ్యో, అలా కాదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏ ఉద్దేశంతో అన్నావో నాకు తెలుసులే. ఈ 10 రోజులు నువ్వు నన్ను ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలని ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైంది. వదినా, ఏంటి మీరు మాట్లాడేది?
నేనెందుకు అలా ప్లాన్ చేస్తాను? మీరు మా ఆడపడుచు. నేను మిమ్మల్ని పూజించుకుంటాను. ఏమే కావ్య, నోరు మూసుకొని వెళ్ళు. మా అమ్మాయిని ఎదిరించి మాట్లాడుతున్నావా? తాళాలిమ్మంటే ఇచ్చేయాలి కాని అంత మాట అంటావా? వెళ్ళు, వంటగదిలోకెళ్ళు. కావ్య ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ బయట నుంచి కూరగాయల సంచులతో వస్తాడు. ఏంటమ్మా గోలా? కావ్య ఎందుకు ఏడుస్తూ లోపలికెళ్ళింది? మళ్ళీ ఏమైందక్కా? ఉదయమంతా బాగానే ఉన్నావు కదా? ఈ కామాక్షి పిన్ని వచ్చి వెళ్ళగానే నీకేమైంది? చూసావా అమ్మా, నేను ఏమీ అనకుండానే వీడా కావ్యని వెనకేసుకొస్తున్నాడు. నేనేదో దాన్ని కొట్టినట్టు నన్ను నిలదీస్తున్నాడు. నిలదీయడం కాదక్కా, అది ఉదయం నుంచి నీకోసం చచ్చినట్టు పనిచేస్తోంది. దాన్ని పట్టుకుని మళ్ళీ ఎందుకు ఏడిపిస్తున్నావని అడిగాను. ఓహో, పని చేస్తుందా? పని కాదురా, నాటకాలాడుతోంది. నా ఆస్తి మీద కన్నేసి నా బీర్వా తాళాలు లాక్కొని నన్ను ఇంట్లో లేకుండా చేయాలని చూస్తోంది. నీకు తెలీదురా తమ్ముడు, దాని బుద్ధి చాలా వక్రం. అక్కా, నోరు అదుపులో పెట్టుకో. కావ్య నా భార్య. దాన్నేమన్నా అన్నావంటే ఊరుకోను. తాళాలు కావాలంటే తీసుకో, ఆస్తి కావాలంటే రాసిచ్చేస్తాను. కాని నా భార్యని మాటలంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఏంటి కార్తికిది? అక్కతో అలా మాట్లాడుతున్నావా? కాస్త నెమ్మదిగా మాట్లాడు. శ్రావణి, నువ్వు కూడా ఊరుకో. ఏంటి ఎప్పుడు చూసినా ఈ గొడవలు? చూసారా అండి మీరు? నా సొంత తమ్ముడు ఒక పరాయి పిల్ల కోసం నన్ను ఎంత మాట అన్నాడో. నేను ఇంట్లో ఉండను. ఇప్పుడే నా సామాన్ సర్దుకుని బస్టాండ్కి వెళ్ళిపోతాను. అయ్యో శ్రావణి, వద్దు తల్లి. వాడేదో కోపంలో అన్నాడు. కార్తీక్, సారీ చెప్పురా మీ అక్కకి. నేను సారీ చెప్పనమ్మా. తప్పు చేయకుండా కావ్యని అన్నందుకు అక్కే కావ్యకు సారీ చెప్పాలి. ఏంటి? నేనా పిల్ల కాళ్ల వెళ్లపడాలా? అది జరగదు. ఆ రాత్రి 8 గంటలవుతోంది. ఇంట్లో వాతావరణం స్తబ్దుగా ఉంటుంది. ఎవ్వరూ ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడుకోరు. భోజనాల దగ్గర అందరూ మౌనంగా కూర్చుంటారు. కావ్య భయపడుతూనే వడ్డిస్తూ ఉంటుంది. అమ్మా, నా చైన్, నా బంగారు చైన్ ఏది? ఏంటి తల్లి, ఆ 2 తులాల చైన్కా? ఇందాక స్నానానికి వెళ్ళినప్పుడు బాత్రూం గోటులో పెట్టావు కదా? అవును, అక్కడే పెట్టాను. మర్చిపోయి బయటకొచ్చాను. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ లేదు. నేను బయటకు రాగానే కావ్య ఒక్కతే బాత్రూంలోకి వెళ్లి బట్టలుతికింది. ఈ ఇంట్లో ఇంకెవరున్నారు? అందరూ ఒక్కసారిగా కావ్య వైపు చూశారు. కావ్య చేతిలోని గరిట కింద పడిపోతుంది. వదినా, నేను చూడలేదండి. నేను బట్టలుతికి వెంటనే వచ్చేశాను. అబద్ధాలాడకు. నా చైన్ నువ్వే తీసావు. కామాక్షి పిన్ని చెప్పింది నిజమే. నువ్వు గజదొంగవి. కార్తీక్, ఇప్పుడు చెప్పు, నీ పెళ్ళం మంచిదో కాదో. నా చైన్ నాకు ఇప్పించకపోతే నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. కార్తీక్ కోపంగా పైకి లేస్తాడు. కావ్య వణికిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రసాద్ తల పట్టుకుంటాడు. అసలు ఆ బంగారు చైన్ ఏమైంది? శ్రావణి చైన్ని కావ్య నిజంగానే దొంగలించిందా? పోలీసుల దాకా వెళ్తానన్న శ్రావణిని కార్తీక్ ఎలా అడ్డుకుంటాడు? ఈ ఉత్కంఠభరితమైన విషయాలు తెలుసుకోవాలంటే తర్వాతి భాగం కోసం ఎదురు చూడండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.